తుభ్యోం నమః. ధ్యానం ప్రారంభించడానికి ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ధ్యానము ప్రారంభించే ముందు ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి? ధ్యానము అని ఎప్పుడైనా అంటే అందులో 3 విషయాలు ఉన్నాయి అని జ్ఞాపకం పెట్టుకోవాలి. 3 ఉండి ఒకటి అవడానికి చేసే ప్రయత్నానికి ధ్యానము అని పేరు. ప్రారంభమునందు 3గా ఉండి ఒకటిగా తాను మారాలి, అది ధ్యానం. అంటే నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ధ్యానము చేస్తున్నవాడు, ధ్యానం చేయడానికి కూర్చున్నవాడు ఒకడు ఉంటాడు కదా, ఆయన దేనిని ధ్యానం చేస్తున్నాడు? ఆ ధ్యానము చేయబడుతున్న వస్తువు, దానిని ధ్యానము చేయుట, ధ్యానము 3. దీని ప్రయోజనం చిట్ట చివరికి ఒకటైపోతాయి 3 కలిపి ఒకటైపోవడాన్ని ధ్యానమునందు ఆయన స్థిరంగా నిలబడగలిగాడు, ధ్యానము యొక్క ప్రయోజనాన్ని పొందాడు అంటారు. ఇది ఎలా ఉంటుంది అంటే బయటికి వ్యక్తము కాదు, మీరు చెప్పలేరు కూడా. ధ్యానం చేసేటప్పుడు వచ్చేటటువంటి ఆనందం ఏదుంటుందో అది అవ్యక్తము, దాన్ని పైకి చెప్పడం కుదరదు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, రామకృష్ణ పరమహంస తరచు చెప్పినటువంటి ఉదాహరణ చెప్తాను. ఒక పక్షి తన గుడ్లని తాను పొదుగుతున్నప్పుడు ఆ గడ్డిలో, ఆ గూట్లో దాని గుడ్లు పెట్టి దాని మీదకి 2 కాళ్లతోటి నడిచి వచ్చి జాగ్రత్తగా దాని కడుపు బరువుగా గుడ్లకి తగలకుండా పైన తగిలేటట్టుగా కూర్చుంటుంది. కూర్చున్నప్పుడు ఆ గుడ్డు యొక్క పెంకు పక్షి యొక్క కడుపుకి తగులుతుంది. పక్షి యొక్క వేడి గుడ్డు యొక్క పెంకులోకి దిగుతుంది. పెంకులోకి దిగినటువంటి వేడి లోపల ఉన్నటువంటి పిండానికి తగులుతుంది. లోపల ఉన్న పిండము పిల్లగా మారుతూ ఉంటుంది. ఈ కడుపు యొక్క తలము ఆ గుడ్డు పెంకుకి తగిలి ఆ పెంకు వేడి పిండాన్ని పిల్లగా మారుస్తున్నటువంటి ప్రక్రియని లోపల తెలుసుకుంటున్నటువంటి పక్షి తన పిల్ల ఊపిరి పోసుకుంటోంది అనేటటువంటి ఆనందంతో కనురెప్పలు సగం మూసేస్తుంది. ఇలా అరమోడ్పు కన్నులతో ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒక చిత్రకారుణ్ణి మీరు ఆ బొమ్మ గీయండి అన్నారనుకోండి, కన్నులు సగం మూసుకున్న పక్షిని, పక్షి పొట్ట కింద ఉన్న గుడ్లని గీయగలడేమో, పక్షి పొందుతున్న ఆనందాన్ని వ్యక్తం చేయగలడా బొమ్మలో? చెయ్యలేడు. ధ్యానమునందు పొందుతున్న ఆనందము కూడా అంతే, ఎవరికి వారు అనుభవించేదే తప్ప ధ్యానమునందు పొందేటటువంటి ఆనందాన్ని పంచుకోవడం అనేటటువంటిది సాధ్యం కాదు. అందుకే ధ్యానము అన్న దాంట్లో ప్రధానంగా కేంద్రీకృతము కావలసినది ఏది అంటే మనస్సు. మనస్సు దేని మీద ఆధారపడుతుంది అంటే ఊపిరి మీద ఆధారపడుతుంది. ఊపిరి చాలా వేగంగా తీసి వేగంగా వదులుతున్నారనుకోండి, మనసు చాలా వేగంగా కదిలిపోతుంది. మీరు ఏ వస్తువు వంక చూస్తున్నారో లోపల అంటే మనోనేత్రంతో, మనోనేత్రం ఎక్కడ తెరుచుకుంటుంది అంటే మీరు ఏ వస్తువుని ధ్యానం చేస్తున్నారో ఆ వస్తువుని భ్రూమధ్యమునందు ధ్యానం చేయాలి. ఆజ్ఞాచక్రం ఉంటుంది అక్కడ, అది మనస్సు యొక్క స్థానం. ఆ భ్రూమధ్యమునందు ధ్యానం చేస్తున్నప్పుడు ప్రాణాయామం చేసి ముందు మనసుని వశం చేసుకోవాలి, దాని వేగం తగ్గించాలి. తగ్గించి మీరు ఏ వస్తువుని ధ్యానం చేస్తున్నారో వీలైతే దాని బొమ్మ ఒకటి ముందు ధ్యానం చేస్తున్న గదిలో ఉండాలి. కళ్ళు తెరిచి బాగా ప్రశాంతంగా, మీ మనసు ప్రశాంతంగా ఉంది, కదిలిపోవట్లేదు అన్నది నిర్ధారించుకొని ఒకసారి దాని వంక బాగా చూడాలి. అథవా మనసుని నిలబెట్టడానికి ధ్యానం చేసేటప్పుడు ప్రాథమిక దశలో ఉపయుక్తం ఏది అంటే వెలుగుతున్నటువంటి జ్యోతి వంక చూడాలి. ఎందుకంటే కంటికి ఒక లక్షణం ఉంది, అది దీపాన్ని తొందరగా లాక్కుంటుంది. అందుకే చీకటి ఉందనుకోండి, దీపం ఉంటే వస్తువుల్ని పట్టుకుంటుంది. అన్నిటికన్నా తొందరగా మనస్సు దగ్గరికి దేన్ని తీసుకెడుతుంది? కన్నంటే దీపాన్ని తీసుకెడుతుంది. మీరు ఒక దీపాన్ని వెలిగించి ఆ దీపం వెలుగుతున్న జ్యోతి వంక చూస్తున్నారనుకోండి, కంటికి ఇబ్బంది ఏమి ఉండదు, అదేం చాలా విశేష కాంతితో ఉండదు. ఆ వెలుగుతున్నటువంటి దీపం వంక అలా చూసి మీరు కళ్ళు మూసుకోండి, మీ ప్రయత్నం లేకుండా వెలుగుతున్న జ్యోతిని చూపిస్తుంది. మీరేం ప్రయత్నం చెయ్యక్కర్లేకుండా జ్యోతిని ముందు చూపిస్తుంది. ధ్యానంలో
మనసు నిలబడడానికి మీరు చూడాలనుకున్న దాన్ని చూపించడం మనసుకు అలవాటవడానికి దీపంతో ప్రారంభం చెయ్యాలి. ఆ జ్యోతిని చూసి కళ్ళు మూసుకుంటే ఆ జ్యోతి కదలకుండా కొద్దిగా అలా అలా కదిలి అలా నిలబడ్డాన్ని చూపిస్తుంది. ఊపిరిని నియంత్రించి, అంటే బిగపట్టకూడదు. ఊపిరి బిగపట్టడం కానీ, పళ్ళు బిగపట్టడం కానీ, నాలుక పెదవుల మధ్యలోంచి బయటికి పెట్టడం కానీ, వ్యగ్రతతో కూర్చోవడం కానీ చేయకూడదు. ఆసనం మీకు పరమ ప్రశాంతంగా సౌకర్యంగా ఉంది అన్న విషయాన్ని ముందు చూసుకోవాలి. చాలా మెల్లగా మందంగా ఏదైనా సువాసన గదిలో వస్తూ ఉండాలి. ఏ చక్కటి సాంబ్రాణో వేశారనుకోండి, అది చాలా గాఢమైన వాసన ఉండకూడదు. మందమైన వాసన వస్తోందనుకోండి, లేకపోతే జాజిపూల దండ ఒకటి పెట్టి కొద్ది వేగంతో వస్తున్నటువంటి ఫ్యాన్ పెట్టారనుకోండి, ఆ జాజిపూల మించి వస్తున్నటువంటి గాలి చేత, ప్రాణాయామం చేత మనసు నిలబడుతుంది. మీరు ఏ గదిలో కూర్చున్నారో, మీరు ఏ ప్రాంతంలో కూర్చున్నారో ఆ ప్రాంతంలో మీరు భయం పొందవలసిన అవసరం ఉండకూడదు. నేను ఇక్కడ కళ్ళు మూసుకు చాలాసేపు కూర్చుంటే ఏమైనా అవుతుందా అన్న అనుమానం మీకు ఉండకూడదు. నేను ధ్యానంలోకి వెళ్లే ముందు ఎప్పుడూ కూడా ఇంతసేపు అని కాలనియతి పెట్టుకోకూడదు. ఇంతసేపు అన్నారనుకోండి, మీరు దేన్ని చూద్దాం అనుకుంటున్నారో దాని మీద కన్నా ఎంతకాలం అయింది అన్న దాని మీద ఉంటుంది. అందుకే ధ్యానంలో కాలంతో నియతి పెట్టుకోకుండా మీరు ప్రశాంతపడడాన్ని చూడాలి. అలా ప్రశాంతంగా దృష్టి పెట్టి, నేను ఇక్కడ ఇలా కూర్చుంటే ఏ తేలన్నా వస్తుందా, ఏమైనా పాములు అవి పాకే అవకాశం ఉందా, ఏమైనా జిర్రిల్లాంటివి వస్తాయా, ఇలాంటి అనుమానాలు ఉండకూడదు. లేకపోతే 10 నిమిషాల్లో ఇందులో ఎవరికైనా ఏమైనా వస్తువులు తీసుకునే అవసరం ఉంటుందా, ఇలాంటివి ఉండకూడదు. ఉండకుండా ప్రశాంతంగా కూర్చుని మీ మనసుని దాని మీద లగ్నం చెయ్యగలిగినటువంటి స్థితిని పొందాలి. దానికి ఉత్తమమైనటువంటి మార్గం ఏమిటి అంటే, కూర్చోగలిగితే, నేల మీద కూర్చోగలిగితే ఏదైనా మెత్తటి ఆసనం వేసుకుని, మెత్తటి ఆసనం అంటే నా ఉద్దేశ్యం పల్సగా ఉండేటటువంటిది ఓ శాలువా లాంటిది ఏదైనా వేసుకుని మీరు కూర్చుని, కాళ్ళ కింద అక్కడ బట్ట ఒత్తుకోవట్లేదు, రక్త ప్రసారానికి ఇబ్బంది లేదని ఒక చేతిలో ఒక చేతిని పెట్టి ఆ 2 చేతులు ఒళ్ళో పెట్టుకుని వెన్నుపాము నిటారుగా ఉంచి, మెడ ఇలా పైకి ఎత్తకుండా ఇలా పక్కలకి వాల్చకుండా నిటారుగా ఉంచి, కళ్ళు మూసుకుని గట్టిగా రెప్పలు మూయకుండా భ్రూమధ్యమునందు మీరు దేన్ని ధ్యానం చేద్దాం అనుకుంటున్నారో ఆ వస్తువు మీద మనసుని కేంద్రీకృతం చెయ్యాలి. అలా కేంద్రీకృతం చేసి మనసుని అలాగే ఉంచి ఆ వస్తువు వంకే చూస్తూ అంతర్నేత్రంతో ఉంటే దానికి ధ్యానమని పేరు. క్రమక్రమంగా ఏమవుతుందంటే, ఎవరు ధ్యానం మొదలుపెట్టాడో వాడికి శరీర స్థితి అంతరిస్తుంది. నేను అన్నది జారిపోయి దేని మీద ధ్యానం చేస్తున్నాడో అందులోకి వెళ్ళిపోయి దానిగా నిలబడిపోతాడు. ఆ స్థితి యందు అవ్యక్తమైనటువంటి ఆనందాన్ని పొందుతాడు. యథార్థమునకు మనసు విశేషమైనటువంటి శాంతి పొందుతుంది. ఆ శాంతి పొందినటువంటి స్థితిలో శరీరంలో ఉండేటటువంటి ప్రధానమైన అవయవాలు ఏ ఉంటాయో అవన్నీ కూడా మంచి శక్తిని పుంజుకుంటాయి. అది ధ్యానం చేసేటటువంటి వాడు ప్రధానంగా ముందు తీసుకోవలసిన జాగ్రత్త. అంతేకాని నేను ధ్యానం చేస్తాను అని ఎక్కడ పడితే అక్కడ కూర్చోవడం, అసలు ధ్యానం గురించి ఏ విధమైనటువంటి అవగాహన లేకుండా ధ్యానం ప్రారంభిస్తే అసలు ధ్యానంలో మనసు నిలబడడం అన్నది చాలా కష్టం.